అందరికీ నమస్తే అండి. అమరావతి రాజధాని మీద సగటు ఆంధ్రప్రదేశ్ వాసి చాలా ఆశలు పెట్టుకున్నాం కదా. ఈ రాష్ట్ర ప్రజలు, పౌరులు, ఓటర్లు, రాష్ట్ర శ్రేయోభిలాషులు, ట్యాక్స్ పేయర్సు, బిలో మిడిల్ క్లాస్ వర్గాలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అందరికీ కూడా అమరావతి మీద ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో అంచనాలు ఉన్నాయి. అట్లీస్ట్ మరో 4-5 ఏళ్లలో అమరావతి రూపురేఖలు మారాలి, ఒక 50% అయినా కన్స్ట్రక్షన్స్ పూర్తి అవ్వాలి, మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ అవ్వాలి, చుట్టూ ఓఆర్ఆర్ రావాలి, ఇన్నర్ రింగ్ రోడ్ రావాలి, అవుటర్ రింగ్ రోడ్ రావాలని రకరకాల కోరికలు ఉంటాయి. సో దీన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు కొంచెం జాగ్రత్తగానే వెళ్తున్నారు ఓఆర్ఆర్ మొత్తం అమరావతి విషయంలో, అమరావతి పనుల విషయంలో. ఈ మధ్య 42,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు, టెండర్లు కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇదంతా ఇలా ఉంటే ఒక ఆసక్తికరమైన కోణం ఏంటంటే, అమరావతికి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం అప్రూవ్ చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం దాన్ని యాక్సెప్ట్ చేసింది. కానీ అనేక కొర్రీలు, అనేక రూల్స్, చాలా స్ట్రిక్ట్ రూల్స్ అన్నమాట. సో ఇవన్నీ ఉండే బదులు ఓఆర్ఆర్ లేకపోతేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒక రకంగా అమరావతికి అన్యాయమే. కేంద్రం ఆమోదించినట్టు ఓఆర్ఆర్ వస్తే అమరావతికి అన్యాయమే. ఎందుకంటే మీకు తెలుసుగా ఓఆర్ఆర్ అంటే హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ తెలుసు కదా. సిటీ చుట్టుపక్కల ఇటు ఎల్బీ నగర్ నుంచి గచ్చిబౌలి కానీ, అదేంటది ఎయిర్పోర్ట్ కానీ, సో ఇట్లా చుట్టుపక్కల కూడా మేడ్చల్లు, ఇవన్నీ కూడా ఓఆర్ఆర్ వీటన్నింటిని కలుపుతా. అంటే హైదరాబాద్ని మధ్యలో పెట్టుకొని చుట్టూ సర్కిల్లో ఓఆర్ఆర్ ఉంటుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చు. ఎల్బీ నగర్లో దిగొచ్చు, లేదా మేడ్చల్లో దిగొచ్చు, కండ్లకోయ దగ్గర దిగొచ్చు, లేదా గచ్చిబౌలి దిగొచ్చు, లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎక్కడ కావాలంటే అక్కడ దిగుతాం, మన ఇష్టం. ఎగ్జిట్లు ఉంటాయి. ఈ ఓఆర్ఆర్ వెడల్పు 8 లైన్ రహదారి. ఇది అంటే ఇటు 4 లైన్లు, ఇటు 4 లైన్లు ఉంటాయి. సుమారుగా 150 మీటర్లు అంట, 150 మీటర్లు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకి అప్రూవ్ చేసిన ఓఆర్ఆర్, అమరావతికి అప్రూవ్ చేసిన ఓఆర్ఆర్ 70 మీటర్లే. ఈ రోజుల్లో ఉన్న అవసరాలకి 70 మీటర్ల ఓఆర్ఆర్ సరిపోద్దా? అవుటర్ రింగ్ రోడ్ సరిపోద్దా? చాలదు, కష్టం. సో ప్లస్ సర్వీస్ రోడ్లకు కూడా ఎక్కడ అనుమతి ఇవ్వట్లా. అంటే మనం ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత దిగడానికి హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ దిగొచ్చు. ప్రతి 2-3 కిలోమీటర్లు ఒక దగ్గర ఎగ్జిట్లు ఉంటాయి. కానీ ఇక్కడ సర్వీస్ రోడ్లు ఉండట్లేదు. ఓఆర్ఆర్ కడతారు తప్ప కింద సర్వీస్ రోడ్లు అనే సైడ్ అసలు ఉండవు. ఎగ్జిట్లు కూడా చాలా తక్కువ ఉంటాయంట. దానివల్ల యూజ్ ఏముంటుందండి? ఎవరు ఎక్కుతారు అసలు ఓఆర్ఆర్? రాకపోకలు ఎలా సాగిస్తారు? అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి వీటన్నింటిని కలుపుకొని ప్లాన్ చేస్తున్నారు. సో అదే నిజమైతే దాదాపుగా 189.4 కిలోమీటర్ల ఓఆర్ఆర్ కట్టడానికి సిద్ధంగా ఉంటాయి. కేంద్రం ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. వెడల్పు పెంచాలి, ఎగ్జిట్ పాయింట్లు ఎక్కువ ఇవ్వాలి, ప్లస్ అవసరమైన మేరకు రాష్ట్రానికి ఏదైతే ప్లాన్స్, ప్రపోజల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే సర్వీస్ రోడ్లు కట్టాలి. మినిమం 8 to 10 లైన్ రహదారి ఉండాలి. 8 లైన్స్ కానీ 10 లైన్స్ కానీ ఉండాలి. లేకపోతే కేవలం 70 మీటర్లే అవసరం అని కేంద్రం ఫైనల్ చేస్తే, ఆ 70 మీటర్లకు సరిపడా భూసేకరణ జరిగితే భవిష్యత్తులో అమరావతి పూర్తి అయిపోయిన తర్వాత అక్కడికి రాకపోకలు పెరుగుతాయి. అమరావతికి వెళ్లాల్సి ఉంటుంది ఎక్కువ మంది. అలాంటప్పుడు ఈ 70 మీటర్ల రహదారి సరిపోదు. ఇటో 4 లైన్లు 4 లైన్ రహదారి, మరోవైపు ఒక 4 లైన్ రహదారి కావాలి. అవసరమైతే అంతకు మించే ఉండాలి తప్ప అంత మించి తక్కువ ఉండదు. సో ఈ ఓఆర్ఆర్ విషయంలో, అవుటర్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రం యాక్సెప్ట్ చేసినప్పటికీ, నిధులు ఇస్తాము అని చెప్పినప్పటికీ ఈ ప్రాజెక్ట్ మీద మాత్రం వాళ్ళు రకరకాల కొర్రీలు పెడుతున్నారు, నిబంధనలు ఎక్కువ పెడుతున్నారు. దానివలన ఓఆర్ఆర్ కట్టకపోవడమే మంచిదేమో అని కొంతమంది అనుమానిస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ.